రైట్. నేను హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్ని. హైదరాబాద్లో 5వ తారీఖు నైట్ 10:55కు మంత్రాలయం బుకింగ్ వచ్చింది. బుకింగ్ తీసుకున్నాను. అనిల్ అనే వ్యక్తి బుక్ చేసిండు. ఆయనకు నేను కాల్ చేశాను. ఆయన పర్సనల్ నెంబర్ తోటి కూడా పర్సనల్ నెంబర్ ఇవ్వమని అడిగాను. పర్సనల్ నెంబర్ ఇచ్చాడు. ఆయన పర్సనల్ నెంబర్ కూడా కాల్ చేశాను. చేసిన తర్వాత మీరు ఎంతమంది వెళ్తున్నారు అని అడిగాను. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరని చెప్పారు. అంత దూరం నైట్ కదా, నేను ఒక డ్రైవర్ని తీసుకొస్తానని కూడా చెప్పాను వాళ్ళకి. ఊబర్లో ఇద్దరు డ్రైవరు ఎట్లా తెస్తావు అది కాదు, నీ ఒక్కరే రండి, లేకుంటే క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పారు. ఎందుకని నేను ఒక్కడిని వెళ్ళాను. వాళ్ళని అక్కడ పికప్ చేసుకొని శంషాబాద్లో వాళ్ళ ఏటీఎంలో డబ్బులు తీసుకున్నారు. దాని తర్వాత షాద్నగర్లో హోటల్లో భోజనం చేశారు. ఆ తర్వాత జడ్చర్ల చివరస్తా దగ్గరకు వచ్చి అటు నుంచి మహబూబ్నగర్ నుంచి రాయచూర్ నుంచి మంత్రాలయం వచ్చాను. మంత్రాలయం వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ టోల్ గేట్ దగ్గరలో షెడ్ ఉంది, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకొని స్నానం చేసి తర్వాత దర్శనానికి వెళ్దామని చెప్పారు. అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిసేపు నువ్వు ఇక్కడనే రెస్ట్ తీసుకో, మేము షెడ్ దగ్గరికి వెళ్ళి వస్తామని చెప్పారు. నేను అక్కడనే కొద్దిసేపు డోర్ తెరుచుకొని పండుకున్న తర్వాత ఒక ఆయనకి తలకాయ పట్టుకొని ఇంకో ఆయన నాకు స్ప్రే చేశారు. స్ప్రే చేస్తే వాళ్ళని దొబ్బి నేను మెయిన్ రోడ్ పైకి పరిగెత్తిన తర్వాత మంత్రాలయం పిఎస్కి నేను ఒక ఆటోలో వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసి వాళ్ళు నన్ను తీసుకొని జరిగిన ప్లేస్లోకి తీసుకొచ్చిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో కాదు, ఈ నందవరం పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. వాళ్ళకి మేము కాల్ చేసి పిలిపిస్తామని చెప్పారు. అక్కడికి సిఐ సార్ అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ టోల్ గేట్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ టోల్లో చెక్ చేస్తే వాళ్ళు నా బండి ఎత్తుకొని టోల్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత సిఐ సార్ నన్ను తీసుకొని మాబ్నారు. సిఐ సార్ చాలా హెల్ప్ చేశాడు సార్, మన ఎస్ఐ సార్ సిఐ సార్. ఇస్తే ఎక్కడైనా ఎస్ఐ సార్ వస్తారు, చూస్తారు, వాళ్ళు మళ్ళీ ఇది చేస్తారు. కానీ ఇక్కడ సిఐ సార్ వచ్చి మాకు తొందరగా హెల్ప్ చేశారు. బండి మీరు టెన్షన్ పడకండి, బండి తొందరగా మేము 2 డేస్లో మీకు బండి అప్పచెప్తానని మాకు ధైర్యంగా గట్టిగా ఇచ్చారు సార్. అందరికీ నమస్కారం. ఈ నెల 5వ తారీఖున నెమల్లి ప్రసాద్ అనే హైదరాబాద్ చెందిన వ్యక్తి ఊబర్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ ఆ క్యాబ్ని హైదరాబాద్ నుంచి మంత్రాలయం పోవడానికి కర్ణాటక రాష్ట్రం బాగలకోటకు చెందినటువంటి 2 వ్యక్తులు అనిల్ బిరాదర్ మరియు సంతోష్ హట్టి అనే వ్యక్తులు ఊబర్ ద్వారా డేటా కాల్ ద్వారా, అంటే సిమ్ కార్డు యొక్క నంబర్ డిస్ప్లే కాకుండా డేటా కాల్ ద్వారా ఆ కారు బుక్ చేసుకొని కాచిగూడలో వాళ్ళిద్దరు కూడా కారులో ఎక్కి మహబూబ్నగర్ మీద రాయచూరు మీదకి మంత్రాలయంకి వచ్చారు. అయితే మంత్రాలయంలో దర్శనం చేసుకోకుండా నందవరం లిమిట్స్ వరకు కారు తీసుకొచ్చి తెలిసిన ఫ్రెండ్స్ యొక్క షెడ్ ఉంది, అక్కడ ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్దామని చెప్పారు. ఆ టైంలో మన డ్రైవరు కారులో సీటు వెనక్కి అనుకొని పడుకోగా వీళ్ళు అతన్ని కొట్టి కారును దొంగిలించే ఉద్దేశంతో ఒక మనిషి అతని గొంతు పట్టుకోగా ఇంకొక వ్యక్తి స్ప్రే కొట్టగా అతను మూర్చబడిపోతే అతని కింద పడేసి ఆ కారుని తీసుకొని వాళ్ళు పొలాల వైపు మాధవరం వైపు వెళ్ళిపోయారు. సో ఈ ఇన్సిడెంట్ పైన మనకు 6వ తారీఖు ఉదయం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నేను మా నందవరం ఎస్ఐ గారు, తర్వాత మా ఏఎస్ఐ, మా టీం అంతా కూడా ఒక స్పెషల్ టీమ్ ఏర్పడి దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఖచ్చితంగా డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మాకున్నటువంటి టెక్నాలజీ, అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీతో ఉపయోగించుకొని ముద్దాయిలు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇద్దరు కూడా ముద్దాయిలు డ్రైవర్లుగా బెంగళూరులో పనిచేస్తారు. వాళ్ళ యొక్క నేటివ్ ప్లేస్ బాగల్కోట్లోని ముఘోల్ కోట్ మరియు షిరోల్ అనేటువంటి విలేజెస్. సో మనకు లోకల్ అక్కడున్న పోలీసులతో మాట్లాడుకొని మాకున్నటువంటి యొక్క టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క వేరియబుల్స్ కనుక్కొని ఈ రోజున అతన్ని గుల్సిగూరులో మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక వ్యక్తి పరారీలో ఉన్నాడు, సంతోష్ హట్టి అనే వ్యక్తి. సో బాధితుడికి సంబంధించినటువంటి యొక్క దొంగలించబడిన స్విఫ్ట్ డిజైర్ కారును కూడా రికవర్ చేయడం జరిగింది. కోర్టు ద్వారా అతనికి సోమవారం రోజున బాధితుడికి అప్పచెప్పడం జరుగుతుంది. అరెస్ట్ చేసిన వ్యక్తిని రిమాండ్ పంపడం జరుగుతుంది. 2వ వ్యక్తిని కూడా పట్టుకోవడానికి సపరేట్ టీము ఇంకోటి కూడా ఫామ్ చేసి పంపడం జరిగింది. నా పేరు విక్రమసింహ, మీరు రూరల్ సి. థ్యాంక్ యూ. నిందితులు ఏ ఊరు సార్? బాగల్కోట్, నేటివ్ అయితే బాగల్కోట్, మన కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్లోని ముఘోల్ కోడ్ అనేటువంటి విలేజ్. బాధితుడు హైదరాబాద్. ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరు బాధితుడు ఆంధ్ర రాష్ట్రం కాదు, ముద్దాయిలు కాదు. కాబట్టి లొకేషన్ మనకి ఇక్కడ దొరికింది కాబట్టి, మన ఏరియాలో అఫెన్స్ జరిగింది కాబట్టి మనం కేసుని ప్రతిష్టాత్మకంగా టేకప్ చేయడం జరిగింది. అంతరాష్ట్ర ముద్దాయిలు కూడా అరెస్ట్ చేయడం జరిగింది.